అందరికీ నమస్కారం. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా మనందరం కార్తీక మాసం ధనుర్మాసం లాగా జూన్ మాసాన్ని యోగా మాసంగా గుర్తించి నెలంతా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి నిజ జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకుని అందరూ ఆచరించాలని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు ఆంధ్రాను యోగాంధ్రగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి యోగా చేరాలని సంకల్పించారు. ఇందులో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు విపరీత కరణి విశేషత తెలుసుకుందాం. సర్వాంగాసనం చేసిన తర్వాత చేతులు నడుము కింద సపోర్ట్ పెట్టి చేస్తాం కదా, 90 డిగ్రీస్లో బాడీని లేపి ఉంచుతాం కదా, అక్కడి నుంచి చేతుల మీద నడుము సపోర్ట్తోనే కాళ్ళని స్ట్రైట్గా పెట్టేట్లా ముందుకి 90 డిగ్రీస్ నుంచి 60 డిగ్రీస్లను 50 డిగ్రీస్లను బెండ్ చేసి అదే భంగిమలో ఆపి ఉంచితే విపరీత కరణి అంటారు దీన్ని. దీనివల్ల బాగా తొడలకి, చేతులకి, కాళ్ళకి మంచి బలము చేకూరుతుంది. వెరికోజ్ వీన్స్ ఉన్న వారికి కాళ్ళల్లో ఉన్న రక్తము పాదాల్లో ఉన్నది గుండె వైపు చకచక వెళ్ళిపోయి రక్తనాళాలు ఉబ్బు వాపులు వచ్చిన వారికి ఆ ఉబ్బుల వాపులు తగ్గటానికి, మరి కాళ్ళల్లో మంటలు పోట్లు ఉన్న వారికి, తిమ్మిర్లు ఉన్న వారికి కూడా అలాంటి సమస్యలు తగ్గించుకోవడానికి ఈ విపరీతకరణి బాగా ఉపయోగపడుతుంది. మరి అలాంటి విపరీతకరణి చేసే విధానం ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా అట్లా వెల్లకిలా పడుకుని 2 కాళ్ళను కలిపేసి 2 చేతుల్ని సీటుకి ఇరువైపులా అట్లా పెట్టుకోవాలి. ఆ తర్వాత 2 కాళ్ళని మోకాళ్ళు వంచకుండా అట్లా పైకి గాలిలోకి లేపి నడుము కూడా పైకి లేవాలి, సీట్ కూడా అట్లా లెగుస్తుందనమాట. ఇప్పుడు చేతులు చూడండి, 2 చేతుల్ని సీటుకి దిగువ భాగంలో అట్లా పట్టుకుంటామన్నమాట. అంతవరకు అట్లా పెట్టుకుని పాదాలు గాలిలోకి వచ్చేటట్లు అట్లా ఉంచుకుంటాం. ఇలా ఉంచిన తర్వాత 2 మోకాళ్ళను అసలు బెండ్ చేయకూడదు. ఇలా సీటు పైకి లేపి నడుమును లేపి చేతులు సీటు కింద పెట్టుకుని ఇట్లా సపోర్ట్ చేసి విపరీతకరణి స్థితిలో ఈ ఎక్సర్సైజ్ చేయటం మనం ఇక్కడ చూపించాం. ఇది చాలా మంచి వ్యాయామంగా వెరికోజ్ వెయిన్స్ ఉన్నవారు బాగా చేయొచ్చు. లేనివారు ఇట్లాంటివి చేస్తే రాకుండా కూడా పాదాల్లో, పిక్కల్లో ఉండే రక్తనాళాల్లో ప్రెషర్ని తగ్గించడానికి ఉపయోగించుకోవచ్చు. ఈ విపరీతకరణి చేయటం ద్వారా కంఠభాగంలో ఉన్న థైరాయిడ్ గ్రంథి యాక్టివేషన్ బాగా జరుగుతుంది. థైరాయిడ్ హార్మోన్స్ ఉత్పత్తి పెరుగుతుంది. ముఖ్యంగా ఈ విపరీతకరణి కొంచెం పెద్ద వయసు వారు, నడుము నొప్పులు ఉన్నవారు, కాస్త సయాటిక్ పెయిన్ ఉన్నవారు, బలహీనంగా ఉన్నవారు, బాగా బరువు ఎక్కువ ఉన్నవారు చేయటం చాలా కష్టంగా ఉంటుంది. ఇలాంటి ఇబ్బందులు లేని వారు ఎవరైనా సరే ఈ విపరీతకరణ అభ్యాసం చేయగలిగితే మంచిది. చేతుల మీద కాళ్ళని అట్లా ఆపటానికి సాధ్యం కాని వారు పాదాలను కొంచెం గోడ మీద పెట్టి గోడ సపోర్ట్ తీసుకుని కూడా విపరీతకరణ ప్రాక్టీస్ కొత్తలో చేసి నిదానంగా గోడ మీద సపోర్ట్ మానేసి విపరీతకరణని ఇప్పుడు చూపించిన విధంగా ఒరిజినల్ స్టేజ్లో చేయగలిగితే మీరు మంచి ఫలితం పొందగలుగుతారు. నమస్కారం.